పని తీరిందా చెల్లె? తీరిందక్క. ఇక తీరదా? కూడలే వచ్చే మబ్బులు వేసి అక్కడ పని చేస్తాను కావచ్చు, అందుకే చెప్పన తీరింది. అంటే మన ఆడకట్టోళ్ళంతా ఇట్లా అనుకుంటారా అక్క? అనుకుంటారు, అనుకుంటేంది, అయినా అది నిజమే కదా. నిజమాన బొందన అంబటి అల్లదంకలు ఇవ్వదక్క. లేచిన ఇటున్న పుల్ల అటు పెట్టది, కనీసం దాని పట్ల అది వింటుకోదక్క. నా కొడుకు పెళ్లి కాకముందు 70 కిలోలు ఉన్నా, ఇప్పుడు 50 కిలోలకు వచ్చిన. ఇవాళ చూస్తురా, ఇంట్లో పని బయట పని చేయలేక సత్తన్నా. అయ్యో అన్ని పనులు నువ్వే చేస్తే కోడలు ఏం చేస్తాను చెల్లె? ఏం చేస్తుందా? లేచిన కాంచెల్లా అదిగో ఇదే, లేచిన కాంచెల్లా అదిగో ఇదే. అంటే లేచిన కాంచెల్లి ఫోన్ ఒత్తుకుంటూనే ఉంటది. ఓ పని చేయది మనీ ఏది. ఏంది ఫోన్ ఒత్తుకుంటా కూర్చుంటదా? ఆడిపోవాలన్నట్టు ఎట్లుండాలి ఏం కదా? మబ్బులు లేవాలా, చిట్ట చిట్ట పనులన్నీ చేసుకోవాలి. అయినా ఈ తరం కోడళ్ళకి అంత చెల్లె గట్లనే ఉందక్క. ఎప్పుడు ఫోన్ ఒత్తుకుంటూనే ఉంటది. ఏమన్నా అంటే వాటికనే అలుగుతుంది. దాంతో కట్టే ఉంది నాకు. ఈ తరం కోడళ్ళ గురించి మనం మాట్లాడుకుని ఓడవద్దాం కదక్క. పోతున్నాయి. సరే పోయిరారా. ఏందిరా అది మళ్ళా ఫోన్ పట్టింది? ఇంకా నువ్వని చెప్తేంద్రా బువ్వకు రండి వాణి కాంతి అదే బువ్వకు రండాలని. బంగారం బ్రష్ ఎత్తురాయే, నాకు ఆకలి బాగా అవుతుంది. చెప్పిన మొహం కడుక్కొని అన్నం కూర అండవు. అరే మొక్కం కడుక్కొని చెప్పను అన్నం కూర అండే అంటే మళ్ళీ ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తానవా? బంగారం చెప్పిన ముఖం కడుక్కొని అన్నం కూర అండి, నాకు ఆకలి బాగా అవుతుంది. మీ అమ్మ లేదా? మీ అమ్మ నన్ను అనుకో, ఏమో నాకు చెప్తాను, లేకపోతే నువ్వు అనుకో. అన్నం కూర అండే అంటే నన్ను 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 అనమాట వానే. నిన్ను పెళ్లి చేసుకునేందుకే గిందికేనా అమ్మటలాగా వండుకొని తెల్లదాకా ఫోన్ వస్తున్నానుగా నిన్ను వేసుకుంది. నిన్ను నీ గిట్ట కాదే. ఏమైందిరా గోడ కొడుతున్నావు? బాబు మన గోడకు బల్లిపత్ర పట్టిదే తుడతానా, మన గోడకు బల్లిపత్ర పట్టిదే తుడతానా. What an intelligent boy. So sweet. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఓహో బల్లి పద ఉడుతున్నావా? ఆ గోడకేం కట్టినేంద్రా? ఓ ఇదానే జిట్టిబొమ్మ, జిట్టిబొమ్మ కట్టినే. మన వాడల కండ్లన్నీ మన ఇంటి విన్నే ఉన్నాయి, అందుకే జిట్టిబొమ్మ కట్టినా. సరే సరే. అమ్మయ్యా బాబు జూలే పాటు. లావణ్య చెప్పన్నా వచ్చినావా? అన్నం కూర అయిందానే?
అన్నం అయిందయ్యా, కూర ఇప్పుడు అవుతుంది. అత్తమ్మ చెప్పనండు, ఆకలి బాగా అవుతుంది, ఆకలి బాగా అవుతుంది. సాయం పోసుకుంది, బిస్కెట్లు వేసుకుని తింటుంది, కడితే ఇంకా ఆకలి అవుతుందట. సరే కోడలా చెప్పండి అడుగుతా. ఇవే 10,000 అబ్బాయి ఇచ్చిండా? మీ సత్యాన్ని అడగంగా ఇచ్చిండు. మనం లంగలేనట్టు. ఇది పెట్టుబడి కోసం తెచ్చిన డబ్బులు కొంచెం జాగ్రత్త దాచిపెట్టు. ఏ మంచి దాచి పెడతాయా? 10,000 కోసమే అంతా తీడించుకున్నాడా? అటువంటి మనం ఎన్ని సాగబెట్టలే, ఎన్ని ఇయ్యలేదు. పంట నాకు ఇయ్యమా? గవ్వనేది మాట్లాడుతున్నావే, ఆ పైసలు తింట్లో పెట్టుకో. రేపు పొద్దున పోయి పత్తితులు పట్టుకొస్తా. సరే అయ్యా, దాచి పెడతా. ఎప్పుడైనా మీ అమ్మ వచ్చేది? మా అమ్మ ఊరికేంది, గందుకే నేను వచ్చిన. సరే సరే ఏలు పెట్టు. అగో నేనెందుకు పెడితే ఏలుముద్ర? నేను డిగ్రీ దాకా చదువుకున్నా, నాకు నా పేరు రాయొచ్చు. ఏమో చదువుకున్నావు తీరు ఏలుముద్ర రాయటం అంటాను. ఓ పిసోడా, ఈ కాలంలో చదవకున్నా ఏలు ముద్ర పెడితేనే పని అవుతుంది. ఊరి నీ అవ్వ, మా ఊళ్ళు బొమ్మనంగా పైసలు పెట్టి డిగ్రీ దాకా చదివిపించారు. ఇక అదంత ఉత్తదేనా? ఈ కథ బొందలో పోను. ఇక చదువుకున్నాడు ఒక్క కాడికే వచ్చిరుగా. అందరు గాడికి వచ్చారు కానీ ఏదైతే పెట్టరా. సరే చిటికిన వీళ్ళు కాదురా, గాడిది పుట్టిన వీళ్ళు పెట్టు. సరే సరే. పోరే దొబ్బుతాన్నావు. ఏ కాదురా, లడ్డుగడికి ఇంతసేపు అయి పోయి మరి ఏం చెప్తాడా అని చూస్తానా. ఏరుగుతాండు, పోయి కడుగుపో. నువ్వు పోయి కడుగుపో. జాం బాగా. అందరు మంచిగా ఉన్నారా? పెద్ద మంచిగా ఉన్నదా? అత్తం ఓ రోజు చూసుకొని అమ్మ నేను బాప అందరం అత్తం. తిన్నరా? నేను బియ్యానికి వచ్చిన మళ్ళీ అయితే ఉండరా. అవురా శ్రీకాంత్ గా, ఇదేమన్నా నీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే నీ అవ్వగారి ఇల్లు అనుకుంటున్నావా? ఈడ మేము లైన్ కట్టింది కనబడతలేదా? అత్తనేటో సొత్తాను. అంటే నాకు కొద్దిగా అర్జెంట్ పని ఉంది, నేను చెప్పిన బియ్యం తీసుకుని పోదామని లోపలికి వచ్చిన. నాకు లేదా అర్జెంటు, గంట సేపు ఇది రావట్టి ఆపుకొని లైన్ లో నిల్చుంటలేనా? పొద్దుగా నిల్చుంటే ఇప్పుడు వచ్చింది లైను. సర్రని చూస్తాను వెనక చీరచ్చి. అంటే అప్పటి నుంచి వాసన వచ్చేది నీ దగ్గర నేనారా? నా దగ్గరనే. ఇంకా పోయి నేనే ఉంటాను వెనక. చీ గబ్బుగాడిది, ఫస్ట్ నువ్వు బాత్రూమ్ పోయి రాపో. నేను ఎడ పోతా? నేను పోను, నాదేనా లైను. నాగులో పడ్డా మంచి బియ్యం తీసుకున్నాకనే పోతా. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. సరే చెప్పనవో. మీరు ఊరుగా నాకు నేనే పోతా. నువ్వు పోరా. అయ్యో అయ్యో అయ్యో, వీళ్ళని పోనిస్తట్లేరుగా. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు అంటే 9 మందితో సమానం. 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తాను కాబట్టి లేట్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా? హలో, ఏంది? మనూరు స్కూల్ కాడికి సమంత వచ్చిందా? ఏంది సమంతనా? ఏంది సమంతనా? మీరు పోతారు. సమంత వచ్చింది. సమంత అనేది ఏమి లేదు. నేను అట్టే అన్న బియ్యం ఇచ్చారా? అగో ఈడ సమంత లేదేంది? సమంత కాదే, అసలు ఈడ మనుషులే లేరుగా. అవురా శ్రీకాంత్ గా, మనూరు స్కూల్ కాడికి సమంత వచ్చిందంటే గారా? సామంత లేదు బియ్యం ఇద్దరు తెచ్చుకోపోర్రి. వాడే ఫస్ట్ బియ్యం తీసుకోవడానికి మన ముగ్గురిని బుగ్గ చేసిండే. అద్దెలోగా మనం ఈడ్రా కురికొచ్చి సత్యమి పారి బియ్యం తెచ్చుకుందాం. అయ్యో అయ్యో అయ్యో, అమ్మోళ్ళు చేనులకేర్రే, మనల్ని కూడా రమ్మన్నారు, పోదాంపా.
పెండ్లైన కాడ నుంచి నేను ఎప్పుడన్నా నచ్చిందా సేన్లకు ఏమో కొత్త అడుగుతాన్నావు. ఏమైంది రా నీళ్ళు గీడ కూర్చున్నావు? ఏమైంది బావా గీడ కూర్చున్నావు? ఏమైందిరా నీళ్ళుగా గిట్ల కొడుతున్నావు? నిన్ను మందలు ఇచ్చుడే పాపం అయిందారు ఈ పంట సాపాయ్. అయ్యో బుజ్జమ్మ నువ్వానే? సారీ నా పిల్ల మీద కోపంతో నిన్ను కొట్టిండే. నీ పెండ్ల మీద కంతగానం కోపం ఉంటే నీ పెండ్లాన్ని కొట్టాలి కానీ గిట్ల రోడ్డు పంటి మందలు ఇచ్చిన వాళ్ళని కొడతావారా? ఇదే కోపంతో దాన్ని పెళ్ళైనాక నెలకే పొట్టు కొట్టిన. ఇక పత్తకు లేకుండా వాళ్ళ అవ్వగారింటికి అయింది. నెల దాకిడికి రానేలేదు. ఇక వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు మా వాడోళ్ళు ఊరినాక అందరిని అదే తప్పని చెప్పిరుగా. పెళ్ళైనాక నెలకే పోరిని గట్ల కొడతారా అన్నారు. ఇక అప్పటి నుంచి దాని జోలికే పోతలేను. దాంట్లో నేనే కుమిలి సత్తానా. ఇటు మాట్లాడితే అమ్మకు కోపం, ఇటు మాట్లాడితే పిల్లని కోపం. అయినా నా పిల్లని కూడా కసి ఉంటదేనే. పొద్దుగా లేచి మా అమ్మకి ఆసరైతే గింత పని ముట్టది. ఓష్ని గింత జరిగిందా నీ గోచ? పగోనికి కూడా రావద్దురా. మరి నీ భార్య ఏం చేస్తుందిరా? ఏమి లేదే, పెళ్ళైన కాడ నుంచి ఎప్పుడు టీవీ చూసుకుంటూనే ఉంటది. ఇక రీఛార్జ్ అయిపోయినాక రీఛార్జ్ చేసినే బంద్ చేసిన. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఫోన్కి అలవాటు అయింది. ఆ ఫోన్లో రీల్స్ చూసుడు, సినిమాలు చూసుడు, సీరియల్ చూసుడు, దానికి అదే పని. దాని చూస్తే కొద్ది కోమాతలేదు నాకు. కోపానికి రాకుండా మంచి కూర్చుండి చెప్పు. ఒకవేళ మళ్ళా కోపం కచ్చి కొట్టినవనుకో నలుగురికి తెలుస్తుంది, నీ ఇజ్జతే పోతుంది. సరేనే ఏమనుకో. అనుకోను. లావణ్య ఇక పని తీసుకురా, పత్తి ఇత్తులుకోవాలి. సరే తీసుకొస్తాయా. అయ్యో బీరువల పైసలు పెడితే ఏమైనాయి అసలు? రాణిలో బీరువల పైసలు తీసినవా? కనబడతలు. నేనెందుకు తీస్తానే గా పైసలు? మరి ఎవరు తీస్తారా? కోడలేది ధర్మరమ్మే. ఒకసారి ఫోన్ చేసి అడుగు మరి తీసిందా. హలో, ఈ బీరువాల పైసలు తీసినావానే? 10,000 ఉన్నాయి కదా, తీసుకొని షాపింగ్ వచ్చిన. అవి పత్తిత్తుల కోసం సేపు అయితే తెచ్చిన పైసలు అవి. నీకు బొద్దుందానే? గవేం తీసినావు? ఏంటిది? ఏం లేదే. నీకు చీరలు బాగున్నాయి కదా అంటన్నా. చీరలు ఉంటే అయిపోద్దా? డైలీ వేర్స్ ఉండద్దా? టాప్స్ అవి ఇవి ఉండద్దా నాకు? సరే, నువ్వు కొనుక్కొని మెల్లగరా, ఉంటానా. అమ్మా, ఆ 10,000 పట్టుకొని అది షాపింగ్ పోయింది అట్నే. 10,000 పట్టుకొని షాపింగ్ ఏందా రాది? గిట్ల చేస్తుంది అనుకోలే దేవుడా. ఇప్పుడు మనకి ఇవ్వలేయాలరా పైసలు? అవి బాబు పత్తిత్తుల కోసం ఒకటి తెచ్చిన పైసలు అవి. గింత పని చేస్తుందా ఇది? అది రాంత సంగతి చెప్తా. అగో అమ్మా, ఎప్పుడు వచ్చావే? అసలు అత్తన్నా ఒక ఫోన్ అన్నయ్యలే నాకు. నేను అప్పుడే వచ్చిన గాని అసలు నువ్వు తెల్లారులేసి ఏ పని చేస్తాను? నేనేం పని చేస్తానే అమ్మా. మన ఇంటికాడ ఎట్లుంటానో ఇక్కడ కూడా గట్లనే ఉంటానా. తెల్లారులైతే టీవీ ఫోన్ చూసుకుంటూ ఉంటానా గంతే. అమ్మగారి ఇంటికాడ ఉన్నట్టు అత్తగారి ఇంటికాడ ఉంటే నడుతుందా బిడ్డ? పొద్దుగా లేచి ఇంత పనులు అని చేయాలి. అట్లనే పొలం కాడికి పోయి అత్తమ్మ ఇంత ఆసర కావాలి. ఎట్లా బిడ్డకి ఇట్లా అయితే
మీ ఇంటికాడ చేయని పనులు మా ఇంటికాడ ఎట్లా చేస్తుంది? అదే ఆడపిల్లకు అవ్వగారి ఇంటికాడ ఉండంగానే అన్ని పనులు చెప్పాలి. ఈ పని చేయాల బిడ్డ, ఆ పని చేయాల బిడ్డ అని చెప్పాలి. వీళ్ళతో గిట్లు ఉండాలి, గట్లు ఉండాలా అనాలి. ఏ చెప్పక సేక లగ్గం చేసి తోలుతుంది. మేము చదవమంటారా? అంటే అలుగుతుందా దొరసాని? అత్తమ్మ మా అమ్మని ఏమన్నంటే మంచిగా ఉండదు చెప్తాన్నా. వదినే తప్పైంది, అల్లుడు తప్పైంది. బిడ్డ అవ్వగారి ఇంటికాడ ఉన్నట్టు అత్తగారి ఇంటికాడ ఉంటే గలవేసి బిడ్డ. పొద్దుగా లేచి బువ్వ కూరలు అండాలి. అత్తమ్మ చేనులో పోతే సర్ది పెట్టి సాగదోలాలి. భర్త ఏమన్నా అత్త ఏమన్నా ఎదురు మాట్లాడద్దు. నేను కానీ అత్తమ్మ కానీ చెప్పాను నిన్నేమన్నా బిడ్డ? ఏమనలే మామయ్య. నా కొడుకు ఎప్పుడన్నా నిన్నేమన్నా అన్నాడా? ఒక్కసారి కొట్టిండు నువ్వు మాట్లాడుతున్నావని. అప్పటి నుండి ఇంతవరకు ఏమనలే. అప్పటి నుంచి ఏమనలేదు అత్తమ్మ. ఇంత మంచి అత్తమ్మ దొరుకుని అదృష్టం బిడ్డ. పొద్దుగా లేచి ఇంట్లో పనులని చేస్తాంటే అదే అలవాటు అవుతుంది. ఒక్కగానొక్క బిడ్డ వాని గారాబం చేసుడు నాదే తప్పు బిడ్డ. బాధపడకమ్మా, ఈ కాడ నుంచి అన్ని పనులు చేస్తా. అన్ని పనులు అందు బిడ్డ. పొద్దుగా లేచి మాకు బుక్కడంత పువ్వు అండి పెడతా. సరే మామయ్య. అవాళ్ళుడు నా బిడ్డ ఏం పని చేయకపోతే నీకు కోపం రాలేదా? వచ్చిందత్తమ్మా, కానీ నాకు కోపం వచ్చినప్పుడల్లా నేను ఏం చేస్తున్నా తెలుసా? అరే మొక్కం కట్టుకొని చెప్పాను అన్నం కూర అండే అంటే మళ్ళీ ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తానవా? బంగారం చెప్పన ముఖం కట్టుకొని అన్నం కూర అండి, నాకు ఆకలి బాగా అవుతుంది. మీ అమ్మ లేదా? మీ అమ్మ నన్ను అనుకో. ఏమో నాకు చెప్తాను, లేకపోతే నువ్వు అనుకో. అన్నం కూర అండే అంటే నన్ను 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 అనమాట వానే. నిన్ను పెళ్లి చేసుకునేందుకే గిందికేనా అంబటలాగా వండుకొని తెల్లదాకా ఫోన్ వస్తున్నానుగా నిన్ను వేసుకుంది. నిన్ను గిట్ట కాదే.